జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలను వంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ అప్ బాధుడితో ఎలా ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేశాడు జగన్ రెడ్డి చూసాం. జగన్మోహన్ రెడ్డిది ట్రూ అప్ పాలన అయితే చంద్రబాబు గారిది ట్రూ డౌన్ పాలన. అనుభవానికి అసమర్థతకి తేడా ఇదే, దోపిడీకి అభివృద్ధికి తేడా ఇదే. అసమర్థ దోపిడీ పాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అభివృద్ధి సంక్షేమ పాలకుడు చంద్రబాబు నాయుడు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో, ఆయన అవలంబిస్తున్న విధానాలతో కరెంటు ఛార్జీలు తగ్గాయి, ట్రూ డౌన్ మొదలైంది. నవంబర్ నుంచి యూనిట్ కి 13 పైసలు రేటు తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు ఆ రోజు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా అడుగులు వేసింది. నవంబర్ నుంచి యూనిట్కి 13 పైసలు తగ్గిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశాడు. 1,25,000 కోట్ల రూపాయల మేర అప్పులు ఊబిలోకి నెట్టారని వివరించారు మంత్రి. 5 ఏళ్లు సీఎంగా ఉండి జెన్కో ట్రాన్స్కో వ్యవస్థలను జగన్ నాశనం చేశాడు. వీటీపీఎస్ కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశాడు. అంటే రాష్ట్రంలో తక్కువ ఖర్చుకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండి ప్రజలకు తక్కువ రేటుకి అందించే అవకాశం ఉన్నా జగన్ రెడ్డి తన లంచాల కోసం, తన దోపిడీ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొన్నాడు. కొని ఆ భారాన్ని ప్రజల నెత్తి మీద వేసి కమిషన్లు కొట్టుకున్నాడు. 1,25,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి పారిపోయాడంటే ఎంత అసమర్థ పాలన చేశాడో, ఆ విద్యుత్ వ్యవస్థను ఎంత దారుణంగా నాశనం చేశాడో అర్థమవుతుంది. 2019కి ముందు రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీ ముందుంది. 7 నుంచి 9,000 మెగావాట్ల పై చిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశాం. కానీ జగన్ రెడ్డి వచ్చాక కక్ష సాధింపులతో పీపీఏలు రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు, సమర్థత లేదు, దోపిడీ, దారుణాలు, నేరాలు, ఘోరాలు తప్ప రెండోది తెలియదు. అలాంటాడు ఏం చేస్తాడు? రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. కట్టడం చేత కాకపోయినా కూల కట్టడంలో మాత్రం ఫస్ట్ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పీపీఏలు వాడుకుని విద్యుత్ వాడుకోకుండా ఆ పీపీఎల్ రద్దు చేయడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బు, రాష్ట్ర డబ్బు కాదు ప్రజల డబ్బు 9,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అసమర్థ నిర్వహణ వల్ల, జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానం వల్ల, జగన్మోహన్ రెడ్డి లంచాల కోసం కక్కుర్తి పడడం వల్ల రాష్ట్ర ప్రజల డబ్బులు 9,000 కోట్ల రూపాయలు ఆ సంవత్సరం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రజల డబ్బు 9,000 కట్టించాడు. అక్కడ 1,25,000 కోట్ల రూపాయలు అప్పెట్టి పారిపోయాడు. బయట నుంచి విద్యుత్ కొనుక్కొచ్చి 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అసమర్థుడో, ఎంత అవినీతిపరుడో, ఎంత దుర్మార్గుడో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డిని, ఆ దండుపాలెం బ్యాచ్ని ఇవాళకి ప్రజలు భరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్రం చేసుకున్న కర్మ. ఆ 20% మందో 25% మందో ఆ పేటీఎంకి అలవాటు పడిన బ్యాచ్, ఆ గంజాయికి అలవాటు పడిన బ్యాచ్, ఆ దోపిడీలకి, దొంగతనాలకి, దారుణాలకు అలవాటు పడిన బ్యాచ్ తప్ప జగన్మోహన్ రెడ్డిని సమర్థించడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు. కాకపోతే ఆ 25% వల్ల ఇవాళకి రాష్ట్రం కష్టాలు పడాల్సి వస్తూ ఉంది. ఆ భారం అంతా ప్రజలపైనే పడింది. కేంద్రం ఇచ్చే రాయితీ పథకాలను కూడా వినియోగించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటీపీఎస్కు బొగ్గు సరఫరా చేసి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిలో 70% వినియోగంలోకి తెచ్చాం. 90% మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తాం. కృష్ణపట్నం, కడపలోని ప్లాంట్లను కూడా వినియోగంలోకి తెస్తాం. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. గత ప్రభుత్వంలో 17% పైన ఉండే షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోలును 6.8% తగ్గించాం. స్వాపింగ్ విధానం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకుంటున్నాం. విద్యుత్ రంగంలో సీఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. దేశంలో మొదటిసారి సంస్కరణ తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని మంత్రి గొట్టిపాటి అన్నారు. రాష్ట్రంలో పీఎం సూర్య గారి పథకం కింద 20 లక్షల సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటు లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చే రాయితీ కాకుండా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. పీఎం కుసుమ్ కింద 12 kV లైన్స్ నుంచే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును పగటిపూట ఇస్తున్నాం. పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నాం. 400 kV, 200 kV, 33/11 kV విద్యుత్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రతి ఏటా 6 నుంచి 8% విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉత్పత్తి సరఫరా చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. రాష్ట్రంతో పాటు అమరావతి రాజధాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలో విండ్, సోలార్ పవర్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. బ్యాటరీ స్టోరేజ్ కి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల ద్వారా నిల్వ చేసి రాత్రిపూట పీక్ సమయాల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. పీఎస్పీలకు ప్రకాశం జిల్లాలో టెండర్లు కూడా పిలిచాం. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకుందని మంత్రి విమర్శించారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021-22లో 3,000 కోట్ల రూపాయలు, 2022-23లో 6,073 కోట్ల రూపాయలు, 2023-24లో
ప్రొవిజనల్ కలెక్షన్ అంటూ 9,300 కోట్ల రూపాయలు భారం వేశారు. ప్రతి యూనిట్ పై అదనంగా 40 పైసలు భారం వేశాడు. మొత్తం మీద 5 ఏళ్లలో ప్రజలనెత్తిన 18,000 కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారు. ప్రస్తుతం ట్రూ డౌన్ ద్వారా 13 పైసలు తగ్గించాం. 2019లో మేము దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ ఉంచాం. కానీ జగన్ దిగిపోయే నాటికి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశాడు. విపరీతమైన భారాలు వేశాడు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా రాజస్థాన్ నుంచి 9,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడింది. విద్యుత్ కొనుగోళ్లపై ఇష్టానుసారంగా ఖర్చు చేశాడు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ ఛార్జీలతో చిన్న పరిశ్రమదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఛార్జీల భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు ప్రజలకు భారం లేకుండా చేయడంతో పాటు పరిశ్రమల రాకకు ఉత్తమిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రతిదానికి సొల్లు చెప్పే జగన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు విద్యుత్ భారం మీద జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలను వంచి ఎలా ముక్కుపిండి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేశాడో దాని మీద డిబేట్ రండి. డిబేట్ చేసి మీరు చేసిన అరాచకాలని, మీరు చేసిన అన్యాయాలని, మీరు వసూలు చేసిన 1,000 కోట్ల రూపాయలు ప్రజలకు వివరించి చెప్పండి. దానికి మాత్రం సిద్ధంగా ఉండరు. వాళ్ళ దృష్టి అంతా దోచుకోవడం, దాచుకోవడం మీద తప్ప ప్రజల మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఏమాత్రం చూపు ఉండదు. నాశనం చేయడం తప్ప మంచి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ఇష్టంలో లేదు. అసలు ఆ వంశంలోనే లేదు. జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే దోచుకోవడం, అరాచకాలు, దోపిడీలు, దారుణాలు తప్ప ప్రజాసేవ, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు అండగా నిలబడాలన్న ఉద్దేశం ఉండదు. అదే ఆ డిఎన్ఏ గొప్పతనం.